అది మే నెల 13వ తారీఖు 1981వ సంవత్సరం. రెండవ జాన్ పాల్ పాపు గారు రోమ్ నగరం వాటికన్లో ఉన్నటువంటి పునీత పేతురు గారి యొక్క దేవాలయ ప్రాంగణములో విశ్వాసులందరికీ అభివాదం చేసుకుంటూ ఆ విధంగా వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి నమస్కరించినట్లుగా నటించి గన్ తోటి 3 సార్లు కాల్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ పాపుగారి యొక్క గుండెలలోనికి దిగబడినా కానీ పాపుగారు ప్రాణముతో ఉండేవారు కారు. అదృష్టవశాత్తు పాపుగారు కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఆ 3 బుల్లెట్లని సురక్షితంగా బయటికి తీశారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత పాపుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి అంటే, తనకు షూట్ చేసినటువంటి 3 బుల్లెట్లలో ఒక బుల్లెట్ని పరిశుద్ధ ఫాతిమా మాత కిరీటములో ఉంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు అంటే, ఆయన తనకి బుల్లెట్ తలుగుతున్న సమయంలో తనకి ఏమీ కనబడలేదంటండి. ఒక చేత్తో బుల్లెట్ కాలుస్తున్నాడు శత్రువు. పాపుగారు అన్నమాట ఏంటంటే, పరిశుద్ధ మరియమాత యొక్క చేయి, అద్భుత హస్తం ఆ బుల్లెట్లు గుండెల్లో దిగబడకుండా పక్కకు నెట్టివేసినట్లుగా ఆయనకు దర్శనం వచ్చిందట. కాబట్టే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఆయన, 1 hand fired the bullets but another hands guided the bullets away. ఒక చెయ్యి నా గుండెల్లోనికి బుల్లెట్లు దించుతుంటే మరొక చెయ్యి, ఆ మరియ తల్లి యొక్క హస్తం ఆ బుల్లెట్లని నా గుండెల్లో దిగబడకుండా పక్కకు నెట్టివేసింది. నేను చూసినటువంటి ఆ యొక్క దర్శనం ఏమిటి అంటే, నన్ను ప్రాణాలతో కాపాడటానికి ఆ మరియ తల్లి నన్ను కప్పివేసింది అని పాపుగారు సాక్ష్యంగా చెప్పారు. ప్రాణాలు కాపాడినటువంటి ఆ ఫాతిమా మాత కృతజ్ఞతగా పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు 1982వ సంవత్సరం, ఒక సంవత్సరం అయిన తర్వాత పరిశుద్ధ ఫాతిమా మాత కిరీటములో ఆయనకు తగిలినటువంటి బుల్లెట్లో ఒక బుల్లెట్ని భద్రపరిచి కృతజ్ఞతగా అక్కడ దాచి ఉంచారు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, పరిశుద్ధ ఫాతిమా మాత మహాశక్తివంతమైనటువంటి మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అది మే నెల 13వ తారీఖు 1981వ సంవత్సరం. రెండవ జాన్ పాల్ పాపు గారు రోమ్ నగరం వాటికన్లో ఉన్నటువంటి